జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జేస్దాస్ గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఒక పాయింట్ని మేము తీసుకొని మాట్లాడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్నటి దినాన్న ఆ పార్టీ మేనిఫెస్టోలో 9వ గ్యారంటీగా వికలాంగుల యొక్క పెన్షన్ 6,000కు పెంచుతాము అనేసి వారు ప్రకటించడం జరిగింది. దానిపైన దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జేస్దాస్ గారి యొక్క స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం. కాబట్టి సార్, మీ పేరు సార్? నా పేరు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులుగా నా పేరు ఎన్ జేస్దాస్. ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్ పై మీ స్పందన. నేటి దినాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వికలాంగులకు మొండి చేసి చూపిస్తుంది. ఎందుకంటే వారిది కూడా తప్పు కాదు, కానీ రాజకీయ ఓట్లు కానీ రాజకీయ గెలుపుకు లబ్ధికి సూచనగా పెట్టుకొని మరి వికలాంగులైన వారికి, వికలాంగులు కాని వారికి కూడా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇచ్చినందువల్ల తల్లి గర్భంలో మరి వికలాంగులుగా పుట్టినటువంటి వికలాంగుల్ని గుర్తించలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,000-1,500 ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత 2,000-3,000 చేశారు. అది 100% లెక్కల్ని పర్సంటేజ్ ప్రకారం ఇస్తే వికలాంగులకు న్యాయం జరుగును. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అందరికీ 3,000 ఇచ్చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. అలాంటప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే నేడు దినాల్లో 3,000 రూపాయలు ఏ వ్యక్తికి కూడా వికలాంగులకు అది ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. కొన్ని కొత్త పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారని చెప్తున్నారు. 6,000 పెన్షన్ ఇస్తామంటున్నారు. 6,000 పెన్షన్ దిశగా వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వికలాంగుడు ఏ పని చేసుకున్నాడు కాబట్టి ఏ ఇంట్లో అయితే వికలాంగులు ఉన్నారో ఆ ఇంట్లో కూడా ఒక మనిషి కూలి పనికి వెళ్ళకుండా, తర్వాత ఎక్కడికి వెళ్ళకుండా మరి వాళ్ళు ఆ వికలాంగులు అయినటువంటి ఆ వ్యక్తిని కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు పని లాస్ అవుతున్నారు. ఈ 2,000-3,000 వికలాంగులకి మరి సరిపోవట్లేదు. కాబట్టి రేపటి దినాన్ని మరి మాకు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి విజయనగరం జిల్లా తీర్మానం ఏంటంటే, ఎవరైతే దివ్యాంగులైన వారికి మరి 3,000 నుంచి 7,000 పెన్షన్ చేయమని చాలాసార్లు మేము డిమాండ్ చేశాం. అయితే మరి ఏ పార్టీ కూడా మాకు అనుకూలంగా స్పందించట్లేదు. మరి ప్రస్తుత రూలింగ్ పార్టీ కూడా మరి ఎలక్షన్లో ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని ఆశించాం. కానీ వారి మేనిఫెస్టో కూడా మాకు తృప్తికరంగా లేదు. మరి కనీస జీవనోపాధి కావాలంటే మరి 7,000 వరకు వికలాంగులకి పెన్షన్ ఉంటే మరి తప్పనిసరిగా వారు జీవించడానికి అవకాశం ఉంది. ప్రీతమ నాయకులు మరి వైసీపీ నాయకులైనటువంటి జగన్ గారు ఇది గుర్తించాలి. ఇప్పటికీ కూడా వికలాంగులను సీనియర్ డిజేబుల్డ్ని మరి నార్మల్ డిజేబుల్డ్ని గుర్తించకపోవడము మా యొక్క దురదృష్టకరంగా ఉంది. ఎందుకంటే మాకు సర్టిఫికేట్ ఎందుకండి? సర్టిఫికేట్ లేకుండా వికలాంగులు ఎవరు అనేది మా ప్రవర్తన బట్టి తెలుస్తుంది. చాలామందికి ఇస్తున్నారు. కానీ 3,000 పెన్షన్ అనేది పక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము 4,116 రూపాయలు ఇస్తుంది. కానీ ఇంకో కొన్ని రోజుల్లో 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామని మరి సీఎం గారు మరి వాగ్దానం చేశారు. ప్రస్తుతం మా బాధ ఏంటంటే మరి ప్రస్తుత సమయంలో
సీఎం గారి నోటి నుంచి మాకు ఎటువంటి హామీ కానీ ధైర్యం కానీ నమ్మకం కానీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ గారు మరి మీరే మా నమ్మకం అనుకున్నాం, మీరే మాకు ఆధారం అనుకున్నాం, నమ్మకం దేని చూసి కనీసం ఫ్యూచర్లోనైనా పెంచుతారనేది మరొక ఆలోచన లేదు. కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైంది. విడుదలైనప్పుడు మరి 6,000 రూపాయల పెన్షన్ మేము ఎక్కామంటే మొట్టమొదటి సంతకం పెట్టి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. మరి నాట్ ఓన్లీ డిజేబుల్డ్, ఈ యొక్క దివ్యాంగులు మాత్రమే కాదు, మరి వృద్ధులు, వికలాంగులు, వితంతులైన వారు కూడా 4,000 మరి అందరికి కూడా 4,000 ఇచ్చి ఈ దివ్యాంగులకి 6,000 ఇస్తామని మరి వారు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రకటన చేశారు. కాబట్టి ఈరోజు మరి ఇంకా ఏమి విషయాలు మాకు ఇంకా తెలియట్లేదు. ఇప్పటి వరకు జగన్ గారు బాగానే ఇస్తున్నారు, వికలాంగులు బాగానే చూస్తున్నారు అని మేము అనుకుని తృప్తిగా జీవించాం. ఇక మీదట చాలా కష్టమవుతుంది. వికలాంగుల యొక్క ఒక్కో జిల్లాలో, విజయనగరం జిల్లాలో 90,000, 85, 90,000 వికలాంగులు ఉండగా అందులో 45,000 మంది డూప్లికేట్ వికలాంగులుగానే ఉన్నారు. మొట్టమొదటి ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే అలాగే ఇవ్వలేని పక్షంలో డూప్లికేట్ వికలాంగులు కూడా వాళ్ళకి పెన్షన్ తీసివేసి ఒరిజినాలిటీగా ఉన్నటువంటి వికలాంగులను మరి స్పెషల్ ఆఫీసర్స్ చేత మరి గుర్తించి చూపించి స్కాడ్ పెట్టి మరి మాకు ఇస్తే ఇంకా ప్రభుత్వానికి చాలా డబ్బు మిగులుతుంది. మాకు 5,000 నుంచి 10,000 ఇచ్చినా చాలా డబ్బు ప్రభుత్వానికే మిగులుతుంది. దయచేసి ఆ పని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ మీరు ఇవ్వని పక్షంలో మరి వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మరి మేము మరి ఎవరైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. కాబట్టి మరి మరి మేము తప్పనిసరిగా మరి ఎవరైతే వికలాంగులను మరి వారు ఆదరిస్తున్నారో వారికి సపోర్ట్ చేయక మానవని మరొకసారి నాయకులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఎప్పుడు కూడా నిస్వార్థంగా మరి పనిచేస్తుంది. ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి నాయకులు కాదు. ఒక మాట సార్, ఇక్కడ ఇప్పుడు మన ప్రస్తుత పార్టీ చూసాం, ప్రతిపక్షం చూసాం, రెండు కూడా ఈక్వల్గా వాళ్ళ యొక్క ప్రకటించట్లో సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా ప్రకటిద్దాం ఎప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలు విడుదల చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుగా తన యొక్క నిర్ణయాన్ని వికలాంగుల నిమిత్తం ప్రకటించడం, దానిపైన మీరు ఎంత సంతృప్తిని చెందుతున్నారా, లేకపోతే మీ యొక్క ఆనందానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్న పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో విడుదల ఇంకా చేయలేదు. వాళ్ళు ఇంకా ఎంత ఇస్తారనేది కూడా తెలీదు. కానీ రామర్గా తెలిసేది ఏంటంటే 3,000 నుంచి 4,000 ఇస్తాము అని తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా ఎంతవరకు అనేది మాకు తెలీదు. ప్రస్తుతానికి షర్మిలమ్మ గారు మరి 6,000 డైరెక్టర్గా వికలాంగులకు, ఆ ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా వికలాంగులు 6,000 రూపాయలు వాళ్ళ అవసరాల నిమిత్తం మేము తప్ప ఒకరికి ఇచ్చి ఒకరికి మానము, వాళ్ళ అవసరాల నిమిత్తం ఇస్తానన్నారు. ఈ మాట మమ్మల్ని అయితే చాలా సంతోషపెడుతుంది, పరమానందంగా ఉంది. కానీ మరి గెలవడానికి మరి దరిదాపులుగా కూడా సూచనలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో మరి వాగ్దానాలను బట్టే కదా ఏ నాయకుడన్నా గెలుస్తాడు. కాబట్టి మరి దీనికంటే మరి ఎక్కువ మంచి అవకాశాలు ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీ గెలవడానికి, గెలిపించడానికి కూడా దివ్యాంగులు ఎప్పుడు కూడా వారు వెన్నెండు ఉంటారని నేను తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఇంటర్వ్యూ ఇంతవరకు తీసుకోవడం వల్ల మీ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి రాబోయే దినాల్లో మంచిగా ఎదగాలనేసి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుసు.